తరరరరార తారరరరార తరరరరార తారరారా. ఇది ట్యూన్ అనుకున్నాం. హ్మ్. సీన్ చాలా నార్మల్గా ఉంది అక్కడ. అక్కడ పెద్ద అవసరం లేదు. ఒక చిన్న లీడ్ ఇన్స్ట్రుమెంట్ లైక్ ఒక ఒక వుడ్ విండ్స్ ఫ్లూట్తోనో, ఒక క్లారినెట్తోనో, ఓబుతోనో, లేకపోతే ఒక నైలాన్ గిటార్తోనో ఏదో సింపుల్గా అయిపోతే అది ఓకేనండి. వాట్ ఇఫ్ దట్ సిచ్యుయేషన్ డిమాండ్స్ 100 పీస్ ఆర్కెస్ట్రా? వాడు వెనకాతలో పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. వాడు ఒక వారియర్ ఫైట్ చేసి కూర్చున్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాడు అలా కూర్చున్నాడు, వాడి రిఫ్లెక్షన్ అందులో కనిపిస్తుంది. వాటర్లో అలసిపోయి ఉన్నాడు, మొత్తం ఊడ్స్తో ఉన్నాడు. దాంట్లోంచి ఒక బ్లడ్ ఫ్లో అవుతూ వస్తుంది అన్నాడు డైరెక్టర్. ఆ మూమెంట్కి మీకు ఎలాంటి ఆర్కెస్ట్రేషన్ చేయాలనిపిస్తుంది? మంచి భారీగా అసలు మాటల్లో చెప్పలేనిదే కదా మ్యూజిక్ అనేది. అంటే మనసులో వాడికి ఎంత పెయిన్ ఉంటే దాన్ని రిఫ్లెక్ట్ చేయగలగాలి, దాన్ని మ్యూజిక్లో ఎట్లా పోర్ట్రే చేయగలగాలి అంటే కనుక అది ఎంత బలంగా ఉంటే దానికి 10 టైమ్స్ చేయాలనిపిస్తుంది అండి నాకు. స్క్రీన్ మీద డైరెక్టర్ ఒక ఫీల్ నాగనే కదా, ఫర్ ఎనీ మ్యూజిషియన్ మీరు ఒక బ్లాక్ పెట్టి ఒక ఫ్రేమ్ పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ వదిలేస్తే అది మనకి ఫస్ట్ చూసినప్పుడే హై వస్తుంది అనుకోండి, ఇంకా మ్యూజిక్తో 10 టైమ్స్ వేస్తుంది. ఓన్లీ మ్యూజిక్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదనేది నా ఫీలింగ్ అండి. ఒక ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి అంటే అఫ్ కోర్స్ కంపోజింగ్లో మీకు అది ఆ గ్రామటికల్ ఫీల్ అనేది ఉండాలి. అది పక్కన పెట్టేస్తే పిక్చర్ కూడా మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతున్నప్పుడే రెండు ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకున్నప్పుడే మీకు ఆ హై అనేది వర్కౌట్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ జైలర్ ఉందండి, రజనీకాంత్ గారిని కూర్చోబెట్టారు కుర్చీలో. రజనీకాంత్ సార్కి ఉన్న ఆరాకి జస్ట్ అలా స్టే చేసి వదిలేశారు అంతే. డైలాగ్స్లో ఏమైనా మ్యూజిక్ వస్తుంది. మీరు హై ఫీల్ అవుతున్నారా లేదా? సిట్ రజనీకాంత్ సార్ని తీసేసి ఓన్లీ మ్యూజిక్ వినండి అంటే బాగుంది ఇది ఏదో, కానీ ఎప్పుడు సినిమా చూసాక బాగుంది. అసలు మీరు ఏం ఊహించుకోకుండా ఉత్తి మ్యూజిక్ విన్నారనుకోండి, చాలా బాగుంది, హై ఉంది అనుకుంటాం. రజనీకాంత్ సార్ ఫ్రేమ్లోకి రావటం వల్ల చూసే ప్రతి ఒక్కరు రజనీకాంత్లో ఫీల్ అయిపోతుంటారు. నేనే రజనీకాంత్ ఫీల్ అవుతాను. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ ఫర్ హనుమాన్. నేను చెప్పాను, నేను ఇదే ప్రశంసరికి చెప్పాను, సార్ ఇలాగ మనం కూడా స్టే ఇద్దాం, నాకు వదిలేసిండి నాకు అంటే. అప్పుడే ఆయన మీరు వదిలితే రాముడి సీక్వెన్స్లు కానివ్వండి, ఆంజనేయ స్వామి కింద ఫామ్ అయ్యే సీక్వెన్స్లు, ఇవన్నీ నాకు డైలాగ్స్ లేకుండా స్టేస్ వదిలేశారు. ఆ స్టే వదలటం వల్ల నేను నా తృప్తి కొద్దీ కొట్టుకుంటే